ధర్మారావు గారు, ఒక సూటి ప్రశ్న. వంగవీటి రంగ హీరోనా, విలనా? రౌడీనా, రాజకీయ నాయకుడా? 100% హీరో, పేదల పాలిట పెనిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రముఖ రాజకీయ నాయకులు. అంతేనా? కానీ గౌతమ్ రెడ్డి అని వైసీపీ నాయకుడు, అతను ఒక ఆకు రౌడీలాగా గూండాలాగా చిత్రీకరించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని మీద పెద్ద దుమారమే రేగింది. చేశాం సార్, బాగా చేశాం. మచిలీపట్నంలో అయితే ఎందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చింది? ఆడి భవిష్యత్తు కోసం, అతని మనుగడ కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం. కానీ అది చాలా దుర్మార్గం అండి. అలాంటి వాడిని మేము చేసిన అడావిడి, ఆ పాలాభిషేకాలు చేసాం, చెప్పులు దండలు వేసాం గౌతమ్ రెడ్డికి, చిన్నపిల్లలతో ఉత్సలపోయించాం, ఫోటోల మీద అన్ని రకాలు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉద్యమం తీవ్రతరం చేశాం. ఇదంతా కూడా మనకి ఇబ్బంది అవుతుందని జగన్మోహన్ రెడ్డి తెలివితేటలుగా ఆయన్ని సస్పెండ్ చేసి నేను నటించాడు. తర్వాత ఏమైందంటే, తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకుని ఆయనకు ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ ఇచ్చి నెలకు 4-5 లక్షల జీతం, నలుగురు. అయ్యే మా రంగా గారి అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఎప్పుడైతే అతను మళ్ళీ చేర్చుకున్నాడో దాంతో మేము వైఎస్ఆర్కి పూర్తిగా వ్యతిరేకం అయిపోయాం. సరే, ఆయన చెప్పినట్టు రౌడీ కాదన్నారు, హీరో అన్నారు. ఏ రకంగా హీరో సార్? ఆయన పేదల పాటి పెని సార్. ఎక్కడ పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ ఆపద జరిగినా నేనంటూ ఉన్నాను తక్షణమే స్పందించే ఏకైక వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారే. కులం చూడాల, మతం చూడాల. ఎందుకు ఆయనకి అంత కాపు అనే ముద్ర ఎందుకు పడింది? కాపులే ఆయన విగ్రహాలు ఎందుకు పెట్టాలి? మామూలు ఇతరులు కూడా పెడతారా, లేకపోతే కాపులే పెడుతున్నారు? లేదు సార్, పొరపాటు అండి. కాపులే కాదండి, అన్ని కులాలు కూడా కలిసి ఒక ఊర్లో అయితే నాకు తెలిసి నేను ఇప్పటికీ రంగా గారు మరణించినాక 500 విగ్రహాలు ఓపెనింగ్కి వెళ్ళా ఎక్కడన్నా కానీ. సుమారు 70 విగ్రహాలు శిలాపలకాల మీద బుల్లెట్ ధర్మారావు, రాధారంగ నా పేర్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఒక 17 విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది, నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా. అలా మొత్తం మీద ఏదైనా 2 ఉభయ రాష్ట్రాల్లో 2,50,000 చిల్లర విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు రంగా గారే కదా. 2,50,000 పైచిలుకు విగ్రహాలు ఇంకా ఇప్పుడు పెరుగుతున్నాయి సార్. రేపు 26న నాకు తెలిసి దాదాపు మళ్ళీ 34 విగ్రహాలు ఓపెనింగ్ ఉన్నాయి. నాకు తెలిసి, తెలియకుండా ఎన్నో ఉంటాయో చెప్పలేం, నాకు తెలిసే. మరి అలాంటి కానీ ఒక కులానికి ఆయన్ని ఆపాదించి మాట్లాడే వారికి మీరేం చెప్తారు? లేదండి, నేను పొరపాటును కూడా రంగా గారు పుట్టింది కాపు కులమే, కానీ ఆయన అందరి వాడు, అన్ని కులాలకు చెందినవాడు. ఒక కాపు కులమే ఆయన భుజాన్ని వేసుకుందని నేను పొరపాటును చెప్పనండి. అందరికన్నా కాపుల కన్నా ఎక్కువ ఆదరించింది ఎస్సీ సోదరులు, దళిత సోదరులు, ముస్లిం మైనార్టీ, చాకలి, మంగలి, అన్ని కులాల వారు ఆయన నక్కురు చేసుకున్నారు. అందరికన్నా వాళ్ళే ఎక్కువ ప్రాముఖ్యంగా ఉండేవాడు సార్. ఓకే. తర్వాత కాపుల ప్రాధాన్యత. నేను ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేసినా కాపులది ఎప్పుడు ముందుగా చేయించేవాడు కాదండి. మా మచిలీపట్నం అందరూ తెలుసు ఆ సంగతి. ముందు పల్లికారు సామాజిక వర్గం కానీ, బలగం పీతాంబశ్రావు కానీ, శామ్యుల్ మాస్టర్ గారు ఉండేవాడు, ఎస్సీ సోదరులు, అలాంటి వాళ్ళతో ముందు, మరి ముస్లిం మైనార్టీతో సిరాజుద్దీన్ అని అలాంటి వాళ్ళతో, ఆసిం బేగ్ అని అలాంటి వాళ్ళతో ముందు వాళ్ళతో దండలేయించి తర్వాత కాపు సోదరులతో ఇచ్చేవాడిని. ఎందుకంటే ఆయన అందరూ వాడని చెప్పడం కోసం నా యొక్క ప్రయత్నం అనమాట. అది ఆ విధంగా నాకు మంచి పేరు వచ్చింది సార్. సో హీరోగా ఆయన్ని మీరు చూస్తున్నారు. హీరోగా మనం ఆయన అంటే ఏ కార్యక్రమం, ఆయన హీరోగా అనిపించుకునే కార్యక్రమాలు ఏమన్నా 1-2 చెప్తారా సార్? మీరు అడిగిన దాంట్లో ఆయన హీరో అని చెప్పడానికి ఏంటంటే, ఒక పేద ఆవిడ, ఒక యాదవ్ కులస్తురాలు ఆవిడ కూతురు పెళ్ళికి డబ్బులు లేకపోతే వాళ్ళ సోదరుడి దగ్గర డబ్బులు తీసుకుంటాకి విజయవాడ వస్తే, ఆ డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకుందామని వస్తామంటే బస్సులో ఎక్కాక డబ్బులు కనపడలా, కొట్టేశారు డబ్బులు. అప్పుడు చాలామంది అమ్మాయి పాపం తల్లి ఏడుస్తూ ఉంటే, అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళంటే అక్కడ కొంతమంది పోలీస్ స్టేషన్కి నీకు న్యాయం జరగదమ్మా, డాబాకి వెళ్ళు అంటే రంగా గారి ఇల్లుని రంగా గారి ఇల్లు అనేవాళ్ళు కాదు, డాబా అంటారు. డాబా అంటేనే తెలుసుద్ది అందరికి.
ఆ రోజుల్లో ఉన్నది డాబా ఉంటే లాగుండేది రంగా గారిది. డాబా అనేవాడు పైన కూర్చునేవాడు ఆయన. అన్ని మాటలు కానీ వచ్చిన వాళ్ళతో కానీ మాటలు కానీ అన్ని పైన చేస్తూ ఉండేవాడు రంగా గారు. కిందంతా కుటుంబ సభ్యులు భోజనాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ తల్లి సావిత్రమ్మ గారు చూస్తూ ఉండేవాడు. అలా రంగా గారు ఎప్పుడైతే ఈ తల్లిని ఒక ఆయన అమ్మ నీకు న్యాయం జరగదు డాబాకి వెళ్ళు రంగా గారి ఇంటికి అని అంటే ఆవిడ రంగా గారి ఇల్లు తెలియకపోతే ఒక రిక్షా ఒక అతను మాట్లాడి అక్కడ ఇంటికి వెళ్తే తల్లి ఎదురుగా ఉంటే ఏంటమ్మా ఏడుస్తున్నావంటే ఈ విధంగా జరిగిందంటే నా కొడుకు నీకు న్యాయం చేస్తాడమ్మా నువ్వు కంగారు పడద్దు అని అమ్మ ఆ తల్లికి భోజనం పెట్టింది. రంగా గారి తల్లి సావిత్రమ్మ గారు భోజనం పెట్టాక రంగా గారు ఒక పంచాయతీలో ఉన్నాడు పైన. ఎప్పుడైతే ఈవిడ ఏడుస్తుందో ఆ పంచాయతీ ఏమైనా గవ్వ కిందకు వచ్చి అమ్మ ఎవరు ఏడుపులు అయ్యా ఎవరు డబ్బులు కొట్టేశారంటే అయ్యా నాకు డబ్బులు ఇలా నా కూతురు పెళ్లికి మా తమ్ముడు ఇచ్చాడని మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడని అడ్రస్ తీసుకుని వాళ్ళ తమ్ముడిని పిలిపించాడు. అప్పుడు ఫోనులు లేవు కదా సార్. అడ్రస్ చెప్తే అడ్రస్ ప్రకారం వీళ్ళు తీసుకొచ్చారు. మా అక్కయ్య సార్ నాకు తెలియదు ఈ విధంగా జరిగింది నేనే ఇచ్చానండి అప్పు తీసుకున్నాను చెప్పాడు. వెంటనే అనుచరులు పిలిచి ఈవిడెక్కింది అక్కడ విచారించి ఎవరో ఆ దొంగలు ఇమీడియట్లీ నాకు ఆ గంటలో ఇక్కడ ఉండాలన్నాడు అండి రంగా గారు. వెంటనే వెళ్ళి లాక్కొచ్చారు. పట్టుకున్నారా? లాక్కొచ్చారు. పోలీసులు కూడా చేయలేరు కదా. అసలు పోలీసులు మీకు సంవత్సరాలు పడుతుంది కదా సార్. 2000లో మీకు ₹2 కూడా తిరిగిరావుగా. మా అయితే ఒక 200-500 చేతిలో పెడతారు దొరికినాయి అని. అట్లా వెంటనే తీసుకొచ్చేస్తే అప్పటికే వాళ్ళు దొరికినాయి కదని వాళ్ళు ఒక 200-300 ఖర్చు పెట్టేసుకున్నారు. తాగేశారు దొంగలు. తెలియదు కావాలి రంగా గారు ఇలా వెళ్తుందని. తర్వాత రంగా గారు దగ్గరికి ఈ విధంగా చేస్తే అరే ఆ తల్లి కూతురు పెళ్లి అప్పు చేస్తుంది మీరు అండి ఇదేరా పని చేసి వాళ్ళని 2 చెంపలు దెబ్బలు కొట్టి ఆ డబ్బులు తీసుకుని అనే మీ నా తరపు ఈ తరపుని కాదురా ఒక ఆడ దగ్గర డబ్బులు తీసి తప్పురా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు వస్తారు అని వాళ్ళ సున్నితంగా ఒకసారి ఎప్పుడు ఇలాంటి నా దృష్టికి రాకూడదని వాళ్ళ మంద నుంచి పంపించాడు. ఆ తల్లి అక్కడ గదిలో ఉందగా ఆ 2000లో 300 తగ్గినాయిగా ఆ 300 రంగా గారు వేసారు. వేసి అమ్మ నీ డబ్బులు దొరికినాయి అమ్మ ఇదిగో నీ 2000 అని ఇస్తే ఆ తల్లి ఆనందానికి అద్దులే ఉన్నాయండి. మరి అప్పుడు ఈయన హీరోనేగా. డెఫినెట్గా రంగా గారు హీరోనేగా. చట్టం న్యాయం కూడా ఇంత త్వరగా తక్షణ న్యాయం చేయలేరు కదా ఎవరు ఆయన చేసి చూపించారు. మరి దట్ ఈజ్ వంగవీటి మోహన్ రంగా గారు. గ్రేట్ అండి. మరి అది ఇవ్వటమే కాక అమ్మ నీ కూతురు పెళ్ళికి కూడా నేను ఇస్తున్నానని ఒక ₹150 ఆ రోజుల్లో ఆ 2000 అంటే 2 కోట్లతో సమానం 2 లక్షల పైన 20 లక్షలతో సమానం సార్ ఆ రోజుల్లో ఆ 2000 అంటే. అంతే కదా. మరి ఈయన కూడా ₹150 ఎంత తెచ్చి నీ కూతురికి అంటే మీరు కూడా పెళ్ళికి రావాలంటే చూస్తానమ్మా నాకు ఢిల్లీలో పని ఉంది అన్నాడు. ఎవరైనా పంపిస్తాలని పంపించాడు. ఇక జరిగిపోయినాయి అండి చెప్తున్నా. మరి అలా మరి కాపులు కాదుగా యాదవ్ కులస్తురాలు ఆవిడ అది కూడా చెప్పింది మేము యాదవులం అని. నేను నిన్ను కులం అడగలేదమ్మా అన్నాడు రంగా గారు. నీకున్న కష్టం అడిగాను నిన్ను అన్నాడు. గ్రేట్ అండి. నీ కులం ఏంటి నేనే అడగలేదే అంటే నేను పలానా అయ్యా మీరు నీ కులం అడగలేదు తల్లి నీ కష్టం ఏంటో చెప్పు అన్నానమ్మా అన్నాడు. చాలా ఆనందపడి ఆయన కాళ్ళకు దండం పెడతా ఉంటే అమ్మమ్మ పెద్దదాని నువ్వు అలా పెట్టకూడదమ్మా నువ్వు పెద్దదాని తల్లి నువ్వు ఎప్పుడు ఇలా మమ్మల్ని ఆశీర్వదించాలన్నాడు. ఆ తల్లి దండం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపిరాని పంపించారు. ఇలాంటివి ఎన్నో ఇలాంటి కథలు సెటిల్మెంట్లు జరుగుతుండేవండి. సెటిల్మెంట్ కూడా చేస్తారండి. అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక అమ్మాయి పాజిటివ్గానే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంటే ఈయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం భరోసా ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఒక భరోసా అనేది ఏర్పడిపోయింది. మనం రంగా గారి దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుద్ది ఇంకెక్కడికి వెళ్ళినా మనకు జరగదు. అలా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు 3-4 సార్లు పెద్దోళ్ళు మందలు ఇచ్చిన ఇంట్లో రంగా గారి దగ్గర పెట్టారు. రంగా గారు తీసుకొచ్చి లోన పడేశారు. ఆడేదో ఆహో అన్నాడు. మరి చెప్పాలిగా సార్ న్యాయంగా చెప్తే ఇవాళ వినకపోతే ఏం చేయాలి. సామోదయం దండోపాయం పెద్దలే చెప్పారు. ఆ సామోదయం దండోపాయం ఏదో 2-3 ఇచ్చి ఇంకోసారి ఆడపిల్లని ఏడిపించకూడదు ఇంకోసారి చేస్తే నేను ఊరుకోనని చెప్పి గట్టిగా మందలించి అప్పటి నుంచి వాడు వాళ్ళ జోలికి రాలా. అలా చెప్పుకుంటూ వెళ్తే కోటల్లో ఉండే రంగా గారు చేసినాయి. సో ఆయన డాబా అనేది ప్రజా దర్బార్ రంగా గారి దర్బార్ అది రంగా గారే న్యాయ నిర్ణేత. జనతా గ్యారేజ్ లాగా ఇక్కడ అన్ని సమస్యలను పరిష్కరించబడి అంటే అప్పట్లోనే ఆయన అలాంటి ఒక గ్యారేజ్ వంగవీటి గ్యారేజ్. అవును సార్ అవును కిరణ్ గారు మీరు అన్నట్టుగా. కానీ రంగా గారు ఎప్పుడు కూడా సార్
ఎవరిని కూడా ఇంటికి వచ్చినా ఈయనకన్నా ముందు తల్లే ఏ సెటిల్మెంట్కి వచ్చినా ముందు భోజనం చేయింది సెటిల్మెంట్లో కూర్చొని ఇచ్చేది కాదు ఆ మహాతల్లి. రంగా గారి తల్లి సావిత్రమ్మ. కాదు ఈ చెప్తుంటే నాకు అసలు సినిమా సన్నివేశాలు కుదరదు. అంటే సినిమా చూశాను, తీశాను. ఆ సినిమా మేము చైతన్య రథం చూడలేదు. అట్ ద సేమ్ టైం ఈ వంగవీటి సినిమా రామ్ గోపాల్ వర్మ చూశాను. కానీ మీరు చెప్తున్న సినిమా వేరుగా కనపడుతుంది నాకు. అవును, ఆ సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటే అసలుకి నేనే డైరెక్టర్ అయితే నేను సినిమా తీయాలనేంత ఉత్సాహమైన సన్నివేశాలు కనపడుతున్నాయి. అవును, అవునండి.